స్ఫటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అందరం గుడిక కూర్చుందాం. సమయములో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము కొద్దిగా సమయము దేవుని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ సందర్భములో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భం అనేది మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఎలాగంటే ఇది ఎవరి గురించి రాయబడింది? జక్కయ్య, పొట్టి జక్కయ్య అని మనం మాట్లాడుకుంటాం కదా. ఈ జక్కయ్య గురించి యేసు ప్రభు వారు చెప్పినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకు చాలా చక్కగా చెప్పబడుతూ ఉంది. ఎలాగంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చదివినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఇక్కడ జక్కయ్య యొక్క జీవితము ఎలాగున్నదో మనందరికీ తెలుసు. అతని పరిస్థితి ఎలాగున్నదో మనందరికీ తెలుసు. జక్కయ్య అనేటువంటి ఇతడు సుంకం వసూలు చేసుకునేటువంటి ఒక వ్యక్తి. ఈ సుంకం వసూలు చేసుకునేటువంటి ఈ వ్యక్తి జీవితంలో అతడు తన వృత్తిని అతడు ఎలా చేస్తూ ఉంటాడంటే, నిర్ణయించిన దానికంటే ఎక్కువగా తీసుకునేవాడు. ఎక్కువగా అంటే లంచము, మన భాషలో చెప్పాలంటే లంచం. రూపాయి తీసుకోమంటే 5 రూపాయలు తీసుకునేవాడు. 10 రూపాయలు తీసుకోమంటే 50 రూపాయలు తీసుకునేవాళ్ళు. ఎవరైనా అడిగితే ఎవరికి సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు జీవించేవాడు. ఇతని జీవితంలో సంపాదించటం తప్ప వేరే ఆలోచన లేనటువంటి వ్యక్తి. ఈ సంపాదించేటప్పుడు ఇతనికి జాలి, దయ, ఎదుటి వాళ్ళ మీద కరుణా కటాక్షము లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ వ్యక్తి జీవితంలో మనం చూసినప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్పి ఈరోజు వాక్యం మనము కొద్ది సమయాలు ఇందాం. చూడండి, ఈ వ్యక్తి జీవితంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఏమి రాయబడి ఉంటుందంటే, మీరందరూ కూడా తీసారమ్మా 19వ అధ్యాయంలో అక్కడ చదివినటువంటి ఒక చిన్న మాట చూద్దాం. అక్కడ జీవితంలో అతనికి రాయబడింది ఏంటంటే 7వ వచనం జాగ్రత్తగా చదువుదాం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద, ఈయన ఎలాంటి వాని యొద్ద? పాపి. ఎవరు పాపి? జకర్యా కాదు, జక్కయ్య. జకర్యా అంటే వేరు. పోయిన వారంలో చెప్పినటువంటి ఎలిజబెత్ జకర్యా ప్రవక్త ఉన్నారు, గ్రంథంలో ఉంది. జక్కయ్య ఈయన ఎలాంటి వాడు? పాపి అయినటువంటి ఈయనను ఎవరు చూశాడు? ఇక్కడ యేసు ప్రభు వారు చూశాడు. ఈయన పాపని ఎవరికి తెలుసమ్మా? యేసు ప్రభు తెలుసు. అంతేనా?
అక్కడ చదివినటువంటి సందర్భాన్ని ఏడు చదవండి. అందరూ అది చూసి, ఏది చూసి? యేసు ప్రభు జక్కయ్య దగ్గరికి వెళతానని చెప్పింది చూసి, నేను నీతో ఈ రోజు నీ ఇంటికి వస్తానని చెప్పాడు చూడు. ఈ మాట విని అందరూ ఏమంటున్నారంటే, ఈయన పాపి అయినటువంటి మనుష్యుని యొద్దకు ఇంటికి పోతున్నాడేంది అంటే, ఇక్కడ మనుషులకు ఒక డౌట్ ఏందంటే, ఒక అనుమానం ఏందంటే, యేసు ప్రభు వారు ఎవరి దగ్గరికి పోతున్నాడు? పాపి దగ్గరికి. యేసు ప్రభు ఎవరి దగ్గరికి పోతున్నాడమ్మా? పాపి దగ్గరికి. ఇక్కడ యేసు ప్రభు ఎవరో వీళ్ళందరికీ తెలియదు. తెలుసా? ఎందుకు తెలియదు? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇదిగో ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అనగానే వాళ్ళలో కొందరు కొన్ని విషయాలు చెప్పారు. ఏమని చెప్పారు తెలుసుగా? ఏమన్నారు? కొందరు ఏలియానియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిది. అయితే మీరు నన్ను ఎవరు అనుకొనుచున్నారు అని చెప్పినప్పుడు ఏమన్నారు అక్కడ వాళ్ళు? పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడువైన దేవుని కుమారుడువు అన్నాడు. అంటే ఇక్కడ ప్రజలలో యేసు ప్రభు గురించి అవగాహన ఎలాగుంది? కొందరు ప్రవక్తలలో ఒకడనుకుంటున్నారు, కొందరు ఆయన ఏలియా అనుకుంటున్నారు, మరికొందరు ఏదో ప్రవచనాలు చెప్పేటువంటి ఒక వ్యక్తి అనుకుంటున్నారు, మరికొందరు ఆయన అందరిలో ఒకరనుకుంటున్నాడు. కానీ జనముల యొక్క ఆలోచనలు అలా ఉండటం అనేది కరెక్టే. ఎవరికి యేసు ప్రభు వారు దేవుని కుమారుడని పూర్తిగా తెలియదు. రెండోది, యేసు ప్రభు వారు దేనికి వచ్చాడో ఎవరికి తెలియదు. తెలిసి ఉంటే అక్కడ ఏమి రాయబడి, మీరు ఆయన ఎవరో తెలిసి ఉండిన ఎడల ఆయనను మీరు సిలువ వేసి ఉండేది వారు కాదు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఆయన ఎవరో తెలిసి ఉండిన ఎడల అంటే తెలియకయే సిలువేశారు, తెలిసి వేయలేదు. అందుకని అపోస్తుల కార్యములు అనుకుంటాను పేతురు చెప్తారు ఆ మాటను. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలోనే అక్కడ చూద్దాం ఆ మాట. అప్పుడప్పుడు బైబిల్ను కూడా కొద్దిగా చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటది ఈ సందర్భాలు. చూడండి 3వ అధ్యాయము 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఇప్పుడు 17వ వచనం చదవండి అమ్మా. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. ఏందంట? తెలియక, తెలిసి చేయలా, తెలియక చేశారు. అంటే యేసు ప్రభు ఎవరో వాళ్ళకు తెలియదు. తెలిస్తే చేసేవాళ్ళు కాదు, తెలియక చేసితిరి. అంటే ఆ దినాల నుంచి ఈ దినాల వరకు, ఆ కాలం నుంచి ఈ కాలాల వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనుషులందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే, వారు తెలియకయే మాట్లాడుచున్నారని గుర్తుపెట్టుకోండి. వారు తెలియకయే. ఏమి తెలియక? యేసు ప్రభు ఎవరో అని తెలియక. యేసు ప్రభు ఎవరో అని వారికి తెలియదు. తెలిసి ఉంటే అలా చేసేవాళ్ళు కాదు. అందుకని యేసు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు? పాపి అయిన జక్కయ్య దగ్గరికి వెళ్తున్నాడు. పాపి అయిన జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్తుంటే అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? సనుగు కొనుటము, గొనుక్కుంటున్నారు. ఎందుకమ్మా? ఏనేంది? పాపింటికి వెళ్తున్నాడు, పాపాత్ముల ఇంటికి వెళ్తున్నాడు ఏంది ఆయన? ఇక్కడ సంభాషణ దేనికంటే, అక్కడ ఎంతో మంది యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? జక్కయ్య కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంతో మంది యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు.
అక్కడ అందరూ కూడా యేసు ప్రభుతో వెంబడిస్తూ, యేసు ప్రభు వెంట వేస్తూ, యేసు ప్రభుకు జయమని చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ వస్తున్నారు. కానీ యేసు ప్రభు మాత్రము జక్కయ్య దగ్గరికి వచ్చాడు. అందుకని అక్కడ ఏం రాయబడింది చూడండి. జక్కయ్య నిలువబడి ఆ చదవండి. ఆ, ఆ. అమ్మా 5వ చదువుదాం. 5 చదువుదాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పెను. ఏమంటున్నాడు? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎక్కడున్నది? ఆమేన్. ఏంటంట? దేవుని ఉద్దేశాలలో ఇది ఒకటి. ఈ రోజు నేను నీ ఇంటి దగ్గరకు వచ్చి నీ ఇంటిలో నివాసం చేయాలని దేవుని చిత్తమై ఉన్నది. అందుకే పరలోకం నుంచి భూలోకమునకు నేను వచ్చినది. నేను దేనికోసం వచ్చాను అనుకుంటున్నారు? నేను దేనికోసం వచ్చాను అనుకుంటున్నారు మీరందరూ కూడా? నేను ఏదో ఈ లోకములో గొప్ప గొప్ప సుఖభోగాలు అనుభవించాలని, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాలని, ఘనత వహించాలని, రాజుగా అధికారిగా ఉండాలని నేను వచ్చానని మీరు అనుకుంటున్నారేమో. మీరు అలా అనుకోవద్దు. వెనక ఆ బాక్స్ కూడా పెట్టమంటారా? అది పెట్టినట్టు మళ్ళీ తర్వాత మీరు అనుభవాల్సి వస్తుంది. చూడండి. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎక్కడ ఉన్నది? గ్రంథాలలో రాసి ఉన్నది. నా దేవుని ఉద్దేశములో రాసి ఉన్నది. అందువలన నేను ఈ రోజు నీ ఇంటికి వస్తాను, నీతో కలిసి నేను నీ ఇంట్లోకి వస్తాను అనగానే ఇక్కడ ఎవరికి బాధ ఉంది? ఎవరికి బాధ ఉంది? అక్కడ ఉన్న వారికి, శిష్యులకి. ఇంకా శిష్యులకి బాధ లేదు, ఉన్న వాళ్ళకి బాధ లేదు. వీళ్ళందరికీ ఏముంది? వీళ్ళందరికీ అనుమానం ఉంది. ఏమనుమానము? ఈయన పాపి అయితే లంచగొండి, జోదాలాడే, అక్రమాలు అన్యాయాలు చేసేవాడు, జాలి దయ లేకుండా మనుషుల దగ్గర ఉన్నదంతా దోచుకొని పోయేవాడు. ఇలాంటి వాడింటికి ఈయన వెళ్తాడేంది? కొంపదీసి వాడి దగ్గర కూడా కొద్దిగా ఈయన కూడా పుచ్చుకుంటాడేమో. అంతే కదా అనేది? అంతే కదా కనుక్కుంటేది ఇక్కడ వీళ్ళు. ఈయన కూడా అలాంటోడు కాబట్టి. కానీ వీళ్ళందరికీ ఈ టెన్షన్ ఉంటే జక్కయ్యకి ఏ టెన్షన్ ఉంది? జక్కయ్యకి ఇక్కడ ఏ టెన్షన్ ఉంది ఈ సందర్భంలో? బాధ. ఏందమ్మా? ఒక బాధ. ఏం బాధ? ఈ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ మనుషులందరినీ చూడనటువంటి యేసు ప్రభు నన్ను చూశాడంటే నిజముగా వీళ్ళందరికంటే నేను గొప్పవాడినా? కాదు. వీళ్ళందరికంటే నేనేమన్నా ఉన్నత స్థితిలో ఉండవాడినా? అది కాదు. అయ్యో, నీచాతి నీచమైన, పనికి మాలినటువంటి, ద్రోహాతి ద్రోహమైనటువంటి, పనికి మాలిన ఒక పాపాత్ముడైన నా దగ్గరికి నువ్వు రావాలనుకుంటున్నావంటే నువ్వు రావటానికి అర్హుణ్ణి కాదు. కాబట్టి నువ్వు నా దగ్గరకు వస్తానన్నావు కాబట్టి నువ్వు నా ఇంట్లోకి రావాలంటే ముందు నా ఇల్లు శుభ్రం చేసుకుంటానన్నావు. నువ్వు వస్తానన్నావు, వస్తానని నువ్వు అన్నావంటే అది నీ గొప్పతనం. అది నీ గొప్పతనం. ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి లేదా 100 కోట్లు ఆస్తి కలిగిన వాడు ఒక పూరి గుడిసెలోకి వచ్చి అన్నం తింటానంటున్నాడు అంటే అది ఆయన గొప్పతనం. వీళ్ళ గొప్పతనం కాదు ఇది. ఆయన గొప్పతనం ఉన్నత స్థితిలో అత్యున్నత సింహాసనంపై దేవదూతల సమూహములో దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి దేవాది దేవునితో సమానముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు తన్ను తాను దగ్గించుకొని రావటము అది ఆయన గొప్పతనం, మన గొప్పతనం కాదు. మళ్ళా జక్కయ్య అది గ్రహించి, అయ్యా, నేను కనీసం నువ్వు నా ఇంటిలోనికి రావటానికి కూడా నేను అర్హుని కాదు, నువ్వు నా దగ్గర వచ్చి నిలబడటానికి కూడా నేను అర్హుని కాదు. ఎందుకంటే నాకు డబ్బు లేదని కాదు,
నాకు బంగారం లేదని కాదు, నాకు ఆస్తి లేదని కాదు, నువ్వు ఉండటానికి నాకు ఇల్లు లేదని కాదు. మరి దేనికి? నీకు నాకు వ్యత్యాసం ఉన్నది. నీవేమో ఆకాశమైతే నేను పాతాళము. నేనెవరిని? పాపిని. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పాల్సిన పనిలా, ఈయన పాపి ఇంటికి పోతున్నాడే, పాపి ఇంటికి పోతున్నాడని వీళ్ళందరూ చెప్పాల్సిన పనిలా. ముందు ఏనంటున్నాడు, నేను పాపినయ్యా, నేను పాపిని. ఎలాంటి పాపినంటే జాలి దయ లేకుండా, కరుణ కటాక్షం లేకుండా, ప్రేమ ఆప్యాయతలు లేకుండా, ఆ ఇంటిలో ఇదిగయ్యా ఈ పూటకు మేము బియ్యం తెచ్చుకున్నాము, అన్నం తెచ్చుకోవడానికి ఒక 10 రూపాయలు మా దగ్గర ఉన్నాయి, రేపు పన్ను కొడతాను, ఈ రోజు ఈ 10 రూపాయలు మేము అన్నం వండుకొని తింటామంటే నువ్వు తింటే తిను చస్తే సావు, ముందు నా పన్ను కట్టమని క్రూరాతి ఘోరంగా నీచాతి నీచంగా ఎంతో మందిని ఈడ్చుకొని పన్ను కట్టుకున్న జాలి లేని నా దగ్గరికి నువ్వు రావటం ఏంది అసలు? అసలు నువ్వు నా దగ్గరికి రావటానికి నేను అర్హుడినేనా? బాగా ఆలోచించండి. నా పరిస్థితి ఎలాంటిది? కొంతమంది అప్పుడప్పుడు అంటారు, ఏమంటారు తెలుసా? అయ్యా వృద్ధాప్యంలో ఉన్నానయ్యా, నువ్వు నా దగ్గర ఉంది 10 రూపాయలేనయ్యా, ఈ ఛార్జీకి అయ్యా, ఈ ఛార్జీ లేకపోతే నేను ఇంటికి పోలేనయ్యా, దయచేసి నాకు ఆ పింఛనో లేకపోతే ఆ బియ్యమో శాంక్షన్ చేయమంటే ఈ 50 రూపాయలు అవుద్దమ్మా, బుద్ధి పడితే ఇయ్యి, లేకపోతే నీకు సంతకం పెట్టం కుదరదు. జాలి దయ కూడా లేదు ఈయనకు, కనికరం కూడా లేదు. అయ్యో వృద్ధాప్యంలో ఉన్నదే ఈ మనం చేయాల్సిన పనే కదా, చేస్తే తప్పేందని జాలి దయ లేకుండా నీచాతి నీచంగా నేను అందరినీ బాధ పెట్టినటువంటి నీచుని నేను నా ఇంటికి నువ్వు రావటం ఏంది అసలు? వెంటనే జక్కయ్య మనసులో ఏమి కలిగిందంటే, ప్రభువా వీళ్ళందరూ లోపల అనుకుంటున్నారు ఏమని అనుకుంటున్నారు? నన్ను పాపి పాపి పాపని లోపల అనుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా పాపాలు చేసింది నేనే. ఆమేన్. ఒప్పుకుంటున్నాడు. ఎలాంటి పాపాలు చేశానంటే, ఎవరి దగ్గరైతే అన్యాయముగా నేను రూపాయి తీసుకుంటానో వాళ్ళకి తిరిగి 4 రూపాయలు ఇస్తానయ్యా. నా ఆస్తిలో సగము పేదలకే పంచుతానయ్యా. నా జీవితమును పేదలకే సాక్రిఫైస్ చేస్తానయ్యా. ఎందుకంటే ఇదంతా నాది కాదు, ఇదంతా వీళ్ళ దగ్గర నేను దోచుకున్న, వీళ్ళ దగ్గర నేను తీసుకున్న అక్రమము, అన్యాయపు సొమ్ము. కాబట్టి ఇది నాకు అవసరం లేదయ్యా, నువ్వు నా ఇంటికి వస్తానన్నావు చూడు, అదేనయ్యా గొప్ప విషయం అని ఆలోచించాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి అక్కడ మనం చదువుదాము. ఈయన పాపి అయిన మనుషుని యొద్ద, ఎవరి యొద్ద? పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళాను. ఎవరి దగ్గరికి వెళ్ళాడు బస చేయటానికి? బస అంటే తెలుసుగా, బస అంటే అన్నం తింటానికి. బస అంటే ఏంటి? అన్నం తినడానికి. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది, జయించు వాడితో నేను తలుపు యొద్ద నిల్చొని తలుపు తట్టుచూ ఉన్నాను. ఆ సందర్భం ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథం 3:21 త్వరగా. 3:21 వచ్చిన తలుపు తట్టుచున్నాననే మాట చూడండి. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఎవరి తలుపు తడుచున్నాడు? ఎవరి తలుపు తడుచున్నాడు? తలుపు తట్టేది యేసు ప్రభు. ఎవరి తలుపు తట్టుచున్నాడు ఇక్కడ? 19 వచ్చిన అనుకుంటా, చూడమ్మా. నేను ప్రేమించు వారినందరినీ
నేను ప్రేమించు వారు అందరిని, అంటే యేసు ప్రభు ప్రేమించింది ఎవరిని? ఆ? ఎవరమ్మా? అందరినా? జక్కైనా? అందరిని ప్రేమించిండు. జక్కని ప్రేమించిందా? ఇప్పుడు ఈ సందర్భానికి రావాలి మనం. జక్కని ప్రేమించాడు ఆమె, అంతేనా? ఇంకా ఉందా? నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నేను ప్రేమించు వారందరినీ. ఎవరిని ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు? అందరినీ ప్రేమిస్తున్నాడు, అంతేనా? అందరినీ ప్రేమిస్తున్నాడు, అంతే కదక్క? అదే బాగినండి. నేను ప్రేమించు వారందరినీ ఏం చేస్తున్నాడంట? గద్దించి శిక్షించుచున్నాను. ఇక్కడ గద్దించాడా శిక్షించాడా జక్కయ్యని? ఇక్కడ జక్కయ్యను గద్దించి శిక్షించాడా? శిక్ష చేయలేదు, గద్దించలేదు. ఇప్పుడు చెప్పాలి, జక్కయ్యను గద్దించి శిక్షించాడా? లేదు. ఆమేన్. కరెక్టేనా కాదా? బాగా ఆలోచించి గమనించండి. ఇక్కడ అర్థం చేసుకోవడానికి మీకు ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చదవండి. 10 చాలా జాగ్రత్తగా చదవాలి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇక్కడ యేసు తల ఎత్తి చూసి, అమ్మా, నీ మీద నేరం మోపిన వారు ఎక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. ఆమేన్. ఇప్పుడు ఈమె ఎవరు? పాపాత్మురాలు, వ్యభిచారముతో పట్టుబడిన ఒక స్త్రీ. ఇప్పుడు అందరూ ఏం చేయటానికి వచ్చారు? శిక్ష వేయటానికి వచ్చారు. ఏం చేయటానికి వచ్చారమ్మా? శిక్ష వేయటానికి వచ్చారు. యేసు ప్రభు చెప్పిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పిన మాట అన్ని తెలుసు. జాగ్రత్తగా నండి, అందరికి తెలుసు. కాబట్టి ఇక్కడ చెప్పిన తర్వాత యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, అమ్మా, నీకు ఎవరును శిక్ష విధింపలేదా అని అడిగాడు. అడిగినప్పుడు ఆమె ఏమన్నది? లేదు ప్రభువా అన్నది. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేను కూడా నీకు శిక్ష విధించను, వెయ్యను అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు శిక్ష చేశాడా వేయలేదా? రాసింది కదా స్పష్టంగా. యేసు ప్రభు శిక్ష వేశాడా వేయలేదా? అక్కడ స్పష్టంగా ఏమి రాశాడు? శిక్ష విధించలేదు, అంతేనా? నేనును నీకు శిక్ష విధింపను. ఎందుకని? ఎందుకని ఎందుకని విధింపడు శిక్ష? తప్పు చేసిన వాడికి శిక్ష రావాలి కదమ్మా, అవునా కాదా? ఇప్పుడు మీకు అర్థం కావటానికి బాగా చెప్తానేనండి. ఒక వ్యక్తి వేరే వ్యక్తి ఇంట్లోనికి వెళ్ళి దొంగతనం చేసి వస్తున్నాడు. దొంగతనం చేసి వస్తున్నప్పుడు ఆ వ్యక్తిని పట్టుకున్న వాళ్ళు వానికి శిక్ష వేస్తారా లేకపోతే వదిలేస్తారా? శిక్షిస్తారు కదా. మీరు అంటారు మేము వదిలేస్తామంట, అంతేనా? వదిలేస్తారా? ఇంకా మీకు అర్థం కావటానికి మంచిగా చెప్తున్నాను చూడండి. అంటే ఏంది ఇలా చెప్తాను అంటే మనకు అర్థం కావటానికి కాబట్టి నీట్గా చెప్తున్నాను. భార్య భర్త ఇద్దరున్నారు. భార్య భర్త లేడని చెప్పి వేరే వారితో తప్పు చేస్తూ భర్తకు దొరికిపోయింది.
ఇప్పుడు భర్త భార్యకు వానికి శిక్ష వేస్తాడా వెయ్యాడా? ఇందాక దొంగతనం అయితే ఏం చేస్తారు? చూసి చూసి వదిలేద్దాం అంటారు. ఇప్పుడు శిక్ష వేస్తాడు ఏడా? శిక్ష వేస్తాడు అన్నప్పుడు ఆ శిక్ష వెయ్యటానికి ఇతడు అర్హుడా కాదా? అర్హుడు. ఎందుకని? భర్త కాబట్టి. అంతేనా? ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు మీరు బాగా అర్థం చేస్తారు. ఇప్పుడు ఆమెను, ఆ వ్యక్తిని పట్టుకొని కొట్టి అతన్ని చిత్రహింసలు పెట్టేసి వదిలేస్తే శిక్ష పోతుందా? శిక్ష తీర్చినట్టు అయిపోతుందా? శిక్షించినట్టు అవుతుందా? కాదా? ఇప్పుడు శిక్ష అయిపోయినట్టు. ఇప్పుడు పట్టుకున్నాడు, నడి బజార్లో స్తంభానికి కట్టేశారు, కర్రలు తీసుకొని కొట్టారు, ఛీ నువ్వు చచ్చిపోరా అన్నట్టు వదిలేశారు. ఇప్పుడు శిక్ష విధించినట్టేనా విధించినట్టా? విధించినట్టే. అంతే కదా? ఇప్పుడు శిక్ష విధింపను అన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు శిక్ష విధింపను అన్నటువంటి యేసు ప్రభు శిక్షించి గద్దించుచున్నానన్నాడు. శిక్షించి గద్దించుచున్నానన్నాడు. శిక్షించి గద్దించడం అంటే ఏంటిది? ఏం రాయబడింది అక్కడ? నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఎవరినంట? ప్రేమించు వారందరినీ. ఇక్కడ ఎవరిని ప్రేమిస్తున్నాడు ఆయన? ఇక్కడ ఎవరిని ప్రేమిస్తున్నాడు? అందరినీ. ఆయన నమ్ముకున్న వాళ్ళు. అసలు మనకు ఒక పాయింట్ అర్థమే కాలేదు కదా. బాప్తిస్మం ఇంకా రాలేదు. బాప్తిస్మం దాకా రాలే. మనం ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం. ఇక్కడ జక్కయ్య దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు అక్కడే నిలబడండి. ఇక్కడ ఎవరిని ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు? అందరినీ ప్రేమిస్తున్నాడు. మరి అందరినీ ప్రేమిస్తున్నాడు కదా. అందరినీ ప్రేమించవలసిన యేసు ప్రభు ప్రేమించిన వారిని ఏం చేయాలి? ప్రేమించిన వారిని ఏం చేయాలి? గద్దించి శిక్షించాలి. ఇప్పుడు సీమోను అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. సీమోను, కుష్ఠరోగి అయినటువంటి సీమోను తెలుసు కదా. ఆయన ఇంటికి యేసు ప్రభు భోజనానికి పోయాడు. యేసు ప్రభు భోజనానికి పోయాడు. ఆయన ఇంటికి భోజనానికి పోయినప్పుడు ఆయన ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్న సమయంలో ఒక ఆమె వచ్చింది. ఒక స్త్రీ వచ్చింది. వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆమె కన్నీళ్లతో పాదములు కడిగి కురులతో తుడుస్తూ ఉంది. ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉన్నది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు? ఇది ఎవతో ఎటువంటిదో ఆయనకు తెలిసి ఉండిన ఎడల ఆమెను ముట్టనీయడు కదా. ఇది పాపాత్మురాలు కదా. అంటే పాపాత్మురాలు అనే వాళ్ళను ఎలాగ చూసే లోకం ఇది? కడగా చూసే లోకం. వాళ్ళకు ధనం ఉండొచ్చు, విలువ ఉండొచ్చు, గొప్పగా పేరు కలిగిన వాళ్ళై ఉండొచ్చు. తప్పు చేస్తే మనిషిని పక్కన పెట్టే లోకం ఇది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు అందరు కూడా. రాజ కుటుంబంలో పుట్టాను, నేను తప్పు చేస్తే ఏం కాదంటే, రాజ కుటుంబంలో పుట్టిన తప్పు చేస్తే తప్పుటోడు తప్పుడుది అంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు ప్రేమించిన వారందరినీ శిక్షించి గద్దించుచున్నాడు. ఏమన్నాడు? గద్దించి శిక్షించుచున్నాను అంటే శిక్ష ఏం చేస్తున్నాడు? శిక్ష వేస్తున్నాడు. శిక్షించుచున్నాను కంటిన్యూషన్. ఇది కంటిన్యూషన్. ప్రజెంట్ అంటే ప్రజెంట్ టెన్స్ అంటే జరుగుతూ ఉన్నది. శిక్ష వేస్తున్నాడు. ఎప్పుడు? జక్కయ్యకు శిక్ష వేసిందా? వేయలేదు. వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీకి శిక్ష వేశాడా? వేయలేదు. ఇక్కడ పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీకి శిక్ష వేశాడా? ఆడ శిక్ష వేయనప్పుడు, శిక్షించను అన్నప్పుడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనమా? 19వ వచనం తప్పు కదా. వారిని శిక్షించారు. స్తోత్రం. బాగా ఆలోచించండి. యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేనని
నేను దేనికి వచ్చాను? నశించిన దానిని. దేన్ని? నశించిందంటే ఎలాంటి నాశనంలోకి వెళ్ళిపోయింది వీళ్ళందరూ కూడా? పాతాళమనే నాశనానికి వెళ్ళిపోయిన వాళ్ళు. వ్యభిచారంతో పట్టుబడ్డామని చూపించాను మీకు ఇక్కడ. అక్రమాలు, అన్యాయాలు, ఏ, ఘోరాతి ఘోరాలు చేసినటువంటి వ్యక్తిని చూపించాను ఇక్కడ. తర్వాత ఇక్కడ చూస్తే పాపాత్మురాలు ఏం పనులు చేసిందో మనకైతే తెలియదు. ఆ పేరేం పెట్టారు? పాపాత్మురాలు అని పెట్టారు. ఎలను చూపెడుతున్నారు. వీళ్ళందరినీ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అంత గొప్ప విషయం, మామూలు విషయం అది. మరి యేసుప్రభు వచ్చింది దేనికి? నశించిన దాన్ని వెదికి రక్షించు. ఇప్పుడు ప్రేమించుచున్నవాడు ఏం చేయాలి? గద్దించి శిక్షించుచున్నాను అన్నాడు. శిక్షించాలి, శిక్షించుచున్నాను అన్నాడు. ఇప్పుడు జక్కయ్యను గాని, వ్యభిచారంతో పట్టుబడ్డ ఏమని గాని, పాపాత్మురాలైన స్త్రీని గాని శిక్ష వెయ్యాలంతే. శిక్ష వెయ్యలేదనుకో, ఇంకా బైబిల్లో కొన్ని విషయాలు మనం రాంగ్ అనుకోవాలి. శిక్ష వేయాలా లేదా? శిక్ష అందరికి వేయాలా? ఇక్కడ వేసినాడు శిక్ష, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చేశాడు? శిక్ష వేశాడు. ఎక్కడ వేశాడు? ప్రేమించిండు కాబట్టి. ఇక్కడ బాగా ఆలోచించండి. జక్కయ్య ఇంటికి అని వెళ్తున్నాడు. ఎవరింటికి వెళ్తున్నాడు? జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు. జక్కయ్య, నువ్వు త్వరగా చెట్టు దిగిరా, నేడు నేను నీ ఇంట్లో ఉంటానన్నాడు. అసలు ఎలాంటి ఆయన యేసుప్రభు అక్కడ? ఆయన కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది. నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే అదే మాకు 1000 కోట్లు, నువ్వు మా ఇంట్లోకి వస్తే అదే మాకు చాలంటున్నాడు. కానీ అలాంటి జక్కయ్య, అలాంటి యేసుప్రభు నా ఇంట్లోకి రావటానికి అసలు నేను అర్హున్నా? అసలు నా దగ్గరికి ఆడొస్తాలే. ఎందుకని అనుకుంటున్నా? నా దగ్గరికి ఎలా ఎక్కడ వస్తాలని? నా జీవితము యేసు ప్రభుకి తెలుసు. అసలు నా ఇంటికి ఎందుకు వస్తాడు ఆయన? అర్థమైందా? తాగుబోతుడు, తిరుగుబోతుడు, పనికి మాలిన వాళ్ళ ఇంటికి ఎవరైనా గొప్ప ఉన్నత నాయకులు వచ్చి వాళ్ళ ఇంటికి పోదామంటే, వాళ్ళ ఇంటికి పోతున్నావయ్యా, వాళ్ళ ఇంటికి పోతే నీకు నిలువు కూడా పోతాయి కదా. కొంతమంది బంధువులు వస్తారు మన కాడికి, మన వాళ్ళే, వాళ్ళు వస్తారు, కానీ మన పరిస్థితులు చూసి మన ఇంట్లోకి రారు. ఏందయ్యా అర్ధాకొచ్చి రావంటే, నీ ఇంట్లోకి వస్తే అంతమందిలో నా పరువు ఉంటుందా? నా పరువు మొత్తం పోదు నీ ఇంట్లోకి వస్తే. నీ గురించి ఆ ప్రాంతానికి తెలియని వాళ్ళు ఉన్నారా? నీ గురించి ఆ ప్రదేశంలో తెలియని వాళ్ళు ఉన్నారా? నీ ఇంటిలోనికి వస్తే నాకేమవుద్ది? మచ్చ. ఒక వేశ్య అనేటువంటి ఆమె ఇంటిలోనికి గొప్ప నాయకుడు వచ్చి ఆ ఇంట్లో పోతాడా? వాళ్ళ బంధువైనా, వాళ్ళ స్నేహితులైనా, వాళ్ళ సొంతోళ్ళైనా వచ్చి నేను పోతానంట. అయ్యా మీ వాళ్ళు ఆడున్నారు, వాళ్ళ కాడికి పోమంట. అమ్మ వాళ్ళ దగ్గర పోమంటవా? వాళ్ళ దగ్గర పోతే నాకు తలవంపులు కాదు, రేపు నాకు అసలు 10 మందిలో విలువ ఉంటుందా? నా దృష్టిలో వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు మనమే అంటే మంచిగా ఉన్నామని ఫీల్ అవుతున్న మనమే తప్పు చేసినారని పబ్లిక్ తెలిస్తే వాళ్ళ దగ్గర కూడా పోయి మాట్లాడు. వాళ్ళ దగ్గర కూర్చున్నా కూడా, వాళ్ళ దగ్గర కూర్చున్నావేంటి ఏమన్నా అనుకుంటారు జనాలు, అంతే కదా. వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు కూర్చున్నా? అమ్మ, ఇది నలుగురికి తెలిసిందా నీ దగ్గరకు మనుషులు కూడా అసలు నిన్నెవరు కూడా పట్టించుకో. ఇప్పుడు యేసు ప్రభు జక్కయ్యతో ఇంటికి పోతున్నాడు. ఎందుకు వాళ్ళ ఇంటికి పోతున్నాడు? ఏందేనా అసలు డిస్కషన్ అంతా ఇక్కడ జరిగింది ఇదే. యేసు ప్రభు ఎవరింటికి పోయినా డిస్కషన్ ఉండేది కాదు, ఇబ్బంది ఉండేది కాదు. ఏ ఇంటికి పోయాక ఇప్పుడు ఇబ్బంది వచ్చింది జనాలకు. వేరే వాళ్ళ ఇంటికి పోతే ఇబ్బంది ఉండేదా? అసలు ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి పోవాలనుకున్నాడో ఇబ్బంది అయిపోయింది. ఏం చేయాలి మరి? వీళ్ళకి చెప్పటానికేమో వీళ్ళు అర్థమయ్యే పొజిషన్లో లేరు. ఈయనలో ఉన్నది వాళ్ళు నేర్చుకుంటారంటే ఎప్పుడు కూడా 10 మంది మీద రాళ్ళు వేసే రకమే జనాలందరూ. అందుకని ఇక్కడ బాగా ఆలోచించండి. నేను ప్రేమించిన వారిని అందరినీ అన్నాడు ఇక్కడ. ఏంటంట? నేను ప్రేమించిన వారిని అందరినీ. యేసు ప్రభు ఎవరిని ప్రేమించాడు?
ఆమేన్. అందరిని అందరినీ ప్రేమించాడంటే అందరూ ఎవరు? పాపం మీరు ఎంత బాధపడుతుండ్రో. ఇంటికాడ ఉన్నప్పుడు అప్పుడప్పుడు బైబిల్ తీసి కొన్ని విషయాలు చదివితే భలే అర్థమవుతుంది. అందరూ ఎవరు? కరెక్ట్ మాట చెప్పు. రాత్రి అదే కదా మనం చదువుకుంది. అంబాపురంలో మనం చదువుకుంది. అందరూ ఎవరు? మరి అందరూ పాపులైతే మరి ఊరిని ప్రేమించాలి. పాపులందరినీ ప్రేమించాడు ఆయన. పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు ఆయన దేనికొచ్చాడు? మరి ఊరు నీతిమంతులు ఊరాడా? ఒక్కడు కూడా లేడు కదా! నిజమేనక్క? ఇప్పుడు ఒప్పుకుంటారు ఊరన్నా? ఒప్పుకుంటారా? నిజాన్ని చెప్పండి, ఒప్పుకుంటారా? అక్కడ వ్యభిచారముతో పట్టుబడ్డ స్త్రీని తీసుకొచ్చిన వాళ్ళందరూ ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? ఇప్పుడు చెప్పాలి. మేము పాపులమని ఒప్పుకున్నారా లేదా? ఆమేన్. ఒప్పుకొని వెళ్ళిపోయారు. అక్కడ తీర్పు తీర్చేవాడు ఉన్నాడు కాబట్టి ఒప్పుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు? ఈయన ఎవరు? ఈయన నేల మీదకు వంగి ఏలుతో ఏదో రాజుతున్నాడే, మన బతుకులు కూడా బయట పెడతాడని ఒప్పుకొని మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, ఎవరి బతుకులు బతుకుంటే మాకెందుకని వెళ్ళిపోయారు. కానీ ఈ రోజుల్లో ఇప్పుడున్న పొజిషన్‌లో నేను పాపినని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? ఎప్పుడు పక్కనోళ్ళని చూపించోళ్ళమే. వీళ్ళకెందుకు ఈ బతుకు? ఈళ్ళెందుకు ఇట్ట బతుకుతున్నారు? థూ! ఏం బతుకు బతుకుతున్నారు? ఆ బతుకు బతకడం కంటే చావటం మంచిది గదా! భలే చెప్తాం గదా! అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది. భలే మాట్లాడతాం గదా! ఈళ్ళకేంది? ఏ ఇట్టాటోళ్ళ వల్లే గదా ఊరు నాశనం అయిపోయేది. ఇలాంటోళ్ళు ఉంటాం. ఎట్టట్నా నలుగురుంటే ఎంత ఊరైనా తగలబడిపోదా? అబ్బా! అంటే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు నీ దృష్టిలో? ఆ? నేను మంచోడిని అనుకుంటున్నాను. అంటే యేసుప్రభు నా కోసం రాలా. చెడ్డోళ్ళ కోసం కదా వచ్చింది. మరి నా కోసం రాలేదుగా. నీ కోసం రాలేదు కాబట్టి నువ్వు యేసుప్రభుని దేవుడికి అంగీకరించట్లేదు. వీళ్ళు అంగీకరించరు యేసుప్రభుని. మనం అంటాం చాలా మంది, ఎందుకయ్యా అట్ట తిడతావు ఊరకంటే? వాళ్ళకి తెలిస్తే ఎందుకు తిడతారమ్మా? మనమేమంటాం? దేవుడు చూసుకుంటాడులే. రేపో మాపో నీ కళ్ళు పోతాయిలే. యాడ్నుంచి పోతాయి? ఎన్నిసార్లు తిట్టరు, ఒక్కసారి అనుకోనియా? కళ్ళు తీసేసే దేవుడైతే ఎందుకు చెప్పండి? ఒక్కసారి అనుకోని అమ్మ. మామూలు తిట్టుంటారు. ఆన్‌లో ఉండరనుకో, ఎవరినైనా తిట్టేస్తారు. దేవుడిని కాదు, దెయ్యాన్ని కాదు, ఎవరినైనా తిట్టేస్తారు ఆన్‌లో ఉంటే. కళ్ళు పోనీయా? పోలేదు మరి. మరి ఏందసలు ఎందుకు జరుగుతుందంటే, దేవుడు ఎవరంట? శిక్షించేవాడు. ఇది మైండ్‌లో పెట్టుకోండి. దేవుడేంది? ఆ శిక్ష ఎలాంటిదంట? తప్పు చేసిన భార్యను భర్త క్షమించి పక్కలోకి తీసుకుంటే జీవితాంతం తలంచుకొని బతుకుతుంటది ఆవిడ దగ్గర. అది శిక్ష. నేను పనికి మాలిన దాన్నైనా, నేను నీచాతి నీచమైన దాన్నైనా, నేను చేసింది తప్పుడు పనైనా, ఆయన నిజంగా నన్ను ప్రేమించాడంటే, నాదసలు బతుకేనా అని ఆయన దగ్గర నువ్వు జీవితాంతం ఎలా బతకాలి? కాళ్ళ కాడ బతకాలంతే. అది శిక్ష. ఆ శిక్ష ఎలా ఉంటదంటే, లేయి అంటే లేయాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నీళ్ళు తెమ్మంటే తేవాలి, బయటకు పొమ్మంటే పొమ్మని. ఏంది ఇంత భయపడుతున్నావేందంటే, నేను తప్పు చేసినా కూడా నన్ను క్షమించాడయ్యా. అంతకంటే నాకేం కావాలి? ఇది కంటికి కనిపించే శిక్ష కాదు. రాళ్లతో కొడితే నిన్న కొట్టావు, ఈసారి చేస్తాను, ఇంకోసారి కొట్టావు అంతేగా. ఈ శిక్ష వేరు. ఇది ఎలాంటిది? ప్రేమించి వేసిన శిక్ష. ఈ శిక్షకు నుంచి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎన్ని తప్పులు చేస్తున్నా అసలు నా మీద నీకేంది ఎంత ప్రేమ? నీ ముందు తలెత్తుకోవటం కూడా నా వల్ల కావట్లేదు. అది శిక్ష. మీరేమంటారంటే, ఆయన తగ్గించుకున్నాడు, ఆ మనిషి తగ్గించుకోవాలని వేసిన శిక్ష భరిస్తున్నాడు. నీకు అర్థం కాలేదు శిక్ష. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? ప్రభువా, ఆ శిక్షలు ఏమైపోయాడు జక్కయ్య? ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకొని ఉంటే వానికి తిరిగి 4 గంటలు చెల్లిస్తాను. ఎందుకంటే నువ్వు వేసిన శిక్షలో నా తప్పులు నాకు బయట కనపడిపోతాయి.
ఈమె క్షమించగానే ఏమేమన్నా తెలుసా? అయ్యా, ఇంతమంది నన్ను శిక్షించలేదు, నువ్వు కూడా శిక్షిస్తావనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ రాయితో కొడితే ఒక దెబ్బతో పోద్ది. కానీ జీవితాంతం మళ్ళా నీ ముందు తలెత్తుకోకుండా ఒక పెద్ద శిక్ష వేసావు. ఏంటో తెలుసా? ఇన్ని తప్పులు చేసినా నేను నిన్ను క్షమించాను. ఇదే నీకేసిన శిక్ష. క్షమాపణే దేవుడేసిన పెద్ద శిక్ష. అది చెప్పుకుంటే తీరేది కాదు. ఎప్పుడైనా చూడండి, కావాలంటే ఒక 10,00,000, ఒక 5,00,000, ఒక 10,00,000 అప్పున్నారనుకోండి. అయ్యా, నేను చెల్లించలేనయ్యా, నా వల్ల కాదయ్యా అనుకోండి. ఓకేలే, ఇయ్యకపోతే పోనీలు పొమ్మనరు అనుకోండి. ఆ 10,00,000 క్షమించాడు చూడు, వాడు కనపడ్డప్పుడల్లా నువ్వు ఎలా ఉంటావు? ఎలా ఉంటావు? తల ఉంచుకుంటావు. ఎందుకు? నీ ముందు తల ఎత్తుకునే అర్హత నాకు లేదు. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు తీసుకొని నా జీవితంలో నీకు చెల్లించలేకపోయాను. నువ్వు క్షమించావు చూడు, నువ్వు గొప్పోడివి, నేను తక్కువవాణ్ణి. అందువల్ల అతడు కనపడ్డప్పుడల్లా తలెత్తి తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటా. అది శిక్ష. తలెత్తుకొని తిరగాలంటే దానిని మరలా నువ్వు తిరిగి చెల్లించాలి. అంత శక్తి ఊరికాడుంది ఇక్కడ. అంతుంది ఊరికన్నా. ఆ శిక్ష ఎలా ఉన్నదో చూడండి బాగానండి. ఆ శిక్ష ఎలా ఉన్నదంటే, దేవుడు అన్నాడు, వీళ్ళు తప్పు చేశారు, నేను శిక్షించాలి, నేను శిక్షించాలి, నేను శిక్షించాలన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే, నీ శిక్ష ఎక్కడికి పోదు, నువ్వు శిక్షించు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు శిక్షించు. ఎందుకంటే రో కందిత్తనం నాడితే ఏం చెట్టు వస్తుందమ్మా? కంది చెట్టు వస్తుందిగా. యాప ఇత్తనం నాడితే ఏమి చెట్టు వస్తుంది? యాప చెట్టు వస్తుందిగా. ఇప్పుడు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష రావాలా రాకూడదా? రాలేదనుకో బైబిల్ తప్పు అయిపోతుంది. ఏమి ఎత్తుతావో అదే కోత. ఇప్పుడు రాకపోతే బైబిల్ తప్పు అవుతుంది కదా. అందుకని ఇక్కడ మనందరం బాగా చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న విషయాన్ని మీకు అర్థం కావటానికి చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రికలో ఎక్కడ ఉంది అనుకుంటాను, మాట చూద్దాం. యేసు ప్రభు వారు ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ ఒక మాట ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాన్ని, నిశ్చయముగా అతడు ఏ మాట ఉండదు చూడండి. కనపడిందా? యెషయా 56:3 అంటే చూడండి అక్కడ. ఉమ్, 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 ఉమ్. కనపడలేదా? 53:4 బాగానేనమ్మా. యెషయా గ్రంథము 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను ఆ ఆ ఆ చూడండి అమ్మా, ఇదే విషయాన్ని పేతురు మొదటి పత్రిక 2:24 చూపించాడు. ఇదే విషయము, వేరే విషయం కాదు, అదే విషయం ఇక్కడ. అంటే మీకు పాత నిబంధనలో చూపించండి, కానీ ఇక్కడ ఇది చూపించాలి కాబట్టి చెప్తున్నాను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మన పాపములు ఎక్కడున్నాయంట? యేసు ప్రభు దేవుడు అన్నాడు, వీళ్ళందరూ తప్పులు చేశారు, తప్పు చేసిన ప్రతి వానికి శిక్ష వేయాల్సిందే, శిక్ష వేయాల్సిందే, శిక్ష వేయాల్సిందే అన్నాడు. వెయ్యి, నేను కూడా శిక్ష వేయమని చెప్తున్నాను అన్నాడు. అయితే వీళ్ళందరికీ ఒక్కటిగా శిలువ మరణం అనే శిక్ష వేద్దామన్నాడు. వ్యభిచారం చేసిన వాళ్ళకు, దొంగతనాలు చేసిన వాళ్ళకు, అబద్ధాలు ఆడిన వాళ్ళకు, మోసాలు చేసిన వాళ్ళకు, జోదాలు, ప్రతి పనికి మాలిన పనికి శిలువ మరణం అనే శిక్ష, ఇంతకు మించిన శిక్ష అక్కడ లేదంటే మొత్తానికి నువ్వు శిక్ష అయ్యి ప్రభువా, నేను కూడా నీకు సపోర్ట్ అన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చి జక్కయ్య దగ్గరికి వచ్చి,
నేడు నేను నీతో ఇంట్లో ఉంటానన్నాడు. ఇప్పుడు ఆయనకు తప్పులు చేస్తే ఆయనకేమి వేయాలమ్మా? శిక్ష వేయాలి. మరి శిక్ష లేదు. నేడు నేను నీ ఇంట్లో ఉంటానన్నాడు. వెంటనే వ్యభిచారంతో పట్టుబడ్డ స్త్రీకి ఏం చేశాడు? నేను నిన్ను శిక్షించను. ఎవరైనా నిన్ను శిక్షించారా? ఎవరు శిక్షించలేడు. నేను కూడా నిన్ను. మరి నా శిక్ష ఎవరు భరిస్తారయ్యా? క్షమించావుగా, నువ్వే భరించు తప్పదు. ఏందిరా ఇన్ని తప్పులు చేసి, ఎంత పనికిమాలిన పని చేసి, పబ్లిక్ లో తప్పు చేసిన దాన్ని తీసుకెళ్ళి నీ భార్య ఒప్పుకున్నావు అంటే, నేను నా భార్యగా స్వీకరిస్తే నీకెందుకు నీకెందుకు అనేదేదో నన్ను అనండి, ఆమెనంటే నువ్వు నొప్పుకాడు. ఆయన అన్న ప్రతిసారి ఎవరు తలదించుకోవాలి? ఏ? ఎంత బాగుంటుంది. నువ్వు చేతగా నోడు అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం అన్న ప్రతిసారి లోపల పోయి ఏడుతుంటా. నేను తప్పు చేయబట్టే కదా నా భర్తను అనేది, నేను తప్పు పనులు చేయబట్టే కదా నా భర్తను అనేది. ఈ రోజు నుంచి నా భర్త మీద ఏ మాట పడనీయకుండా నేను బతకాలనేది. అదే అన్నాడు యేసు ప్రభు. మీ బాధలు నేను భరిస్తాను, మీకు రావాల్సిన శిక్ష నేను భరిస్తాను. కాబట్టి మీ శిక్ష మీ మీద ఇక ఉండదు. నీ మీద లేదంటే ఈ దేవుడు ఏమంటాడు? శిక్ష ఊరు భరిస్తారు, నువ్వు భరిస్తావంటే నేను భరించడానికి వచ్చాను. ఇప్పుడు నేను చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పు, లోకమందరూ చేసిన తప్పుకు శిక్ష అనేది రావాలి. ఎవరు భరిస్తారంటే నేను భరిస్తానన్నాడు యేసు. అందుకే ఆయన వచ్చింది ఇక్కడ. దేనికి అనుకున్నారు? అందుకే అప్పుడప్పుడు మనం చాలాసార్లు చూస్తుంటాం కదా, ఎవరో మర్డర్ చేస్తే ఆ మర్డర్ వాళ్ళ మీద పోకూడదని వాళ్ళ చేతిలో ఉన్న కత్తి పట్టుకొని చేసింది నేనే అంటారు. ఇప్పుడు జైల్లోకి పోయేది మర్డర్ చేసిన వ్యక్తి, చేయని వ్యక్తి? బయట తిరుగుతుంది ఎవరు? ఇప్పుడు 3 మేకుల మధ్య విరేలాడింది వ్యభిచారాలు చేసిన వ్యక్తి, దొంగతనాలు చేసిన వ్యక్తి, అబద్ధాలు ఆడిన వ్యక్తి, పనికి మాలిన పనులు చేసిన వ్యక్తి? చేయని వ్యక్తి. మరి చేసింది ఎవరు? మన కోసము ఆయన జైల్లో ఉన్నాడు. ఇప్పుడు మనం బయట ఫ్రీగా ఉన్నాం. బాగానండి. బయట ఫ్రీగా ఉన్నప్పుడు జైల్లో ఉన్న వాడిని గుర్తు తెచ్చుకున్నప్పుడు అన్నా మనం తప్పు చేయకూడదని అనిపించాలిగా. నేను ఇన్ని తప్పులు చేస్తుంటే నా కోసం వాడు జైలుకి పోతే మళ్ళా నేను మర్డర్ చేస్తే ఇంకొకరు ఊరిపోతారు నా కోసం. ఇంకొకరు ఊరిపోతారు, ఎవరు పోరు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు యేసు ప్రభు. జక్కయ్య, నేడు నీ ఇంటికి ఏముందంట? ఆ ఆ ఆ ఆ 9వ వచనం. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చిందంటే ఏంది? ఇప్పుడు చెప్పు. రక్షణ వచ్చిందంటే ఏంది? పాపం నుంచి విడుదల. ఎట్టొచ్చింది? ఆమేన్. యేసు ప్రభు ఆ ఇంటికి వస్తే ఆ ఇంటికి రక్షణ వచ్చినట్టే. రక్షకుడు మన కోసం ఏం చేశాడంట? ఉదయించాడు. ఎవరు? రక్షకుడు. ఎవరి ఇంటికి యేసు ప్రభు వస్తే ఆ ఇంటికి రక్షణ వచ్చినట్టే. ఎవరి ఇంటికి యేసు ప్రభు వచ్చాడా ఆ ఇంటికి ఏమొచ్చినట్టు? రక్షణ వచ్చినట్టు. రక్షణ వచ్చిందంటే శిక్ష ఏమైనట్టు? వచ్చిన ఆయన దేశపోయాడు. అర్థమైందా? నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చిన నా శిక్ష తీసుకొని పోయి నాకు రక్షణ ఇచ్చాడు, నీ శిక్ష తీసుకొని పోయి నీకు రక్షణ ఇచ్చాడు. అందుకని ఏమన్నారు తెలుసా? భూలోకంలో ఉన్న మనుషులందరికీ శిక్షలు రావాల్సి ఉంటే వాళ్ళ శిక్షను తీసివేయటానికి ఎవరు వెళతారంటే ఎవరు మేము వెళ్ళమన్నప్పుడు అప్పుడు నేను అన్నాను, ప్రభువా తండ్రి, నేను వెళ్ళి వాళ్ళ శిక్ష భరిస్తానని ఈ కన్య మరియ గర్భములో నుంచి భూమి మీదికి అవతార పురుషుడిగా ఉదయించినాడు ఆయన. దాన్నే మనం క్రిస్మస్. ఆయన పుట్టినప్పుడు పండగలు చేసుకుంటున్నారు, కొబ్బరినాలు చేసుకుంటున్నారు. ఆయన పుట్టిన దానికి చాలా సంతోషపడుతున్నాం. కానీ ఆయన ఏమన్నాడంటే, నేను పుట్టినమ్మటే నాకు ఒక ఆలోచన ఉన్నది. ఏమున్నది?
వీళ్ళందరి శిక్ష నేను భరించాలి అనే ఒక తపనతో నేను వచ్చాను. అందరి శిక్షను భరించటానికి ఆయన వచ్చింది. దేనికి వచ్చిండు? శిక్షను భరించటానికి. ఎవరి శిక్ష? అందరి శిక్ష, మనందరి శిక్ష భరించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆ శిక్ష మనకేస్తే ఆయన ఎప్పుడు భరిస్తాడు? ఆయన భరిస్తాడా? ఇప్పుడు ఆయన భుజముల మీద మన శిక్ష చేసుకొని మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. నీ మీద తప్పు లేదు, నువ్వు పో, ఫ్రీగా బతుకుపోమ్మ. అందుకేమన్నాడు తెలుసా? అమ్మా, ఇక మీదట నిన్ను ఎవరైనా శిక్షిస్తారంటే శిక్షించలేదా, ఇక వెళ్ళి మరలా పాపం చెయ్యొద్దని చెప్పాడమ్మా. మరలా ఎందుకు? ఇదంతా నేను తీసుకున్నాను, నా మీద వేసుకున్నాను ఈ పాపం. నువ్వు అనుకుంటున్నావు వీళ్ళందరు రాళ్ళు తీసుకున్నారు, ఒక్కళ్ళు కూడా నన్ను కొట్టలేదని. నిన్ను కొట్టలేదు, రేపు నన్ను కొడతారు. నిన్ను కొట్టలేదు, రేపు నిన్ను ఏమనలేదు, రేపు నన్ను అంటారు. నిన్ను తిట్టలేదు, రేపు నన్ను తిడతారు. నీ ముఖం మీద ఉమ్మేయలేదు, రేపు నా ముఖం మీద ఉమ్మేస్తారు. నిన్ను కొరడాలతో కొట్టలేదు, రేపు నన్ను కొడతారు. నిన్ను నడిబజార్లో గుడ్డలోడ తీయలేదు, రేపు నా కోడ తీస్తారు వీళ్ళందరూ. మీరేమనుకుంటున్నారంటే అయ్యో పాపం అనుకుంటారు. అయ్యో పాపం కాదు, నేను పాపం చేసి ఆయన నడిబజార్లో నిలబెట్టాను. మనకిల్లు ఇచ్చి ఆయన ఇల్లు లేనివాడిగా బయట, మనకు వస్త్రాలు ఇచ్చి ఆయన వస్త్రాలు లేనివాడిగా బయట ఉన్నాడు. మనకు ఏం కావాలి? మనకు కిరీటం ఇచ్చి ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం వచ్చి అంటాము, నేను తప్పు చేసుంటే దేవుడు అనేవాడు నన్ను శిక్షించమను. అసలు నువ్వు తప్పు చేస్తుంటే అనేది పక్కన పెట్టు, నీకు శిక్ష అయ్యాడు. ఎందుకంటే ఆయనే చేసుకున్నాడు నీ శిక్ష. నీకు ఏడేస్తాడు? నేను ఎవరైనా వచ్చి అడుగుతుడా? పైన జడ్జిమెంట్ ఏం చేశాడు? నీ అప్పు మొత్తం నేను తీర్చేశానని గవర్నమెంట్ ఏం చేసింది ఒకసారి తెలుసు కదా. అందరికి బ్యాంకులో రుణాలందరికీ రుణమాఫీ కొట్టేసింది. ఇప్పుడు బ్యాంకు వాడిని ఇంటికి వచ్చి డబ్బులు కట్టమంటాడా? ఎందుకండు? ఇప్పుడు వీడు బయటకు వచ్చి నాకు ₹1 కూడా లోన్ లేదు, బ్యాంకులో అప్పు లేదంటే, అప్పు లేదని నువ్వు ఇర్రవేగదు. ఎందుకంటే నువ్వు కట్టలా. నువ్వు కట్టావా? నువ్వు కడితే నువ్వు గొప్పడు, నువ్వు కట్టలా. ఎవరో క్షమిస్తే అప్పుడు నీ రుణం తీరిపోతే ఇక నాకు లోన్ లేదు, నేను గొప్పని అనుకుంటాట. ఆ క్షమించినోడు నేను మళ్ళా ఎవరి అప్పులు వాళ్ళు తీర్చమంటే అందరూ వచ్చి మళ్ళా స్వస్తి చేసుకుని తీసుకుపోతారు అన్ని. ఆ రోజులు ఎలా జరిగింది తెలుసు కదా. పోయి బంగారం మన మీద 50,000కి ₹1,00,000 బంగారం పెడితే 1,20,000 అయితే పోయి ఒక సంతకం పెట్టామంతే మన బంగారం మనకి ఇచ్చేసారు. ఒక సంతకం పెట్టా, మన పాస్ పుస్తకాలు మనకి ఇచ్చేసారు. వీళ్ళందరూ అంటున్నారు 10 లక్షలు నువ్వు ఎలా తీర్చగలిగా? నేను తీర్చలా, గవర్నమెంట్ నా మీద జాలి కలిగి నా అప్పు తీర్చింది. ఆ అప్పు నేటికి కూడా గవర్నమెంట్ తీరుస్తూనే ఉన్నది తెలుసా. నేటికి కూడా తీరుస్తున్నది. మనం మాత్రము మన సొంత సొమ్ములాగా తెచ్చి వాటితో అలంకరించుకుంటున్నాం కదా. ఎంతమంది అనుభవించిన వాళ్ళు ఉన్నాం చెప్పండి. చాలా మంది అనుభవించుంటాం. నిజంగా చెప్పాలంటే కొంతమంది జీవితాంతం చేసినా కూడా అప్పు తీరవాలి అంత ఉన్నది. ఒక్కొక్కరికి అన్ని అప్పులు చేసి పెట్టుంటారు బ్యాంకులు. అప్పుడు అన్నారు, అమ్మయ్యా మా జీవితంలో మేము తీర్చుకునే వాళ్ళం కాదు, ఒక్కసారి రుణమాఫీ చేసి మా అప్పులన్నీ పోయి, మీకు బుద్ధి ఉంటే మళ్ళీ అప్పులు చేయము. ఎందుకు? బుద్ధి కలిగినాడు కదా. బుద్ధి లేనాడు ఈసారి ఇంకొకరు వస్తారు తీసేస్తారు, నువ్వు తీసేస్తారు. ఇంకా ఎంత టాలెంట్ వచ్చాడు. ఈసారి ఇంకొకరు వచ్చి మళ్ళీ తీసేస్తాడు. ఎవరు చెప్పారు? ఈ రుణమాఫీలు అయితే తీసేస్తారు కానీ నీ మీద నా మీద ఉన్న పాపపు రుణం అనేది తీసేయటానికి ఇంకెవరూ లేరు, ఆయన తప్ప. ఇప్పుడు అప్పు తీర్చేసిండు. ఇప్పుడు అప్పున్న వ్యక్తివా, అప్పు లేని వ్యక్తివా? నువ్వు చెప్పండి. అంతే కదమ్మా. ఇప్పుడు బ్యాంక్కి అడిగిపోతే నీకు మీద లోన్ ఉందంటారా? ఏందమ్మా నీ లోన్, మొన్న 10 లక్షలు తీసుకుంటే కట్టమని ఎవరని అంటారా? ఏందయ్యా 10 లక్షలు లోన్ తీసుకుంటే కట్టమని అంటారా? ఏమంటారు తెలుసా? ఎట్నో గవర్నమెంట్ జాలి తెలిసి వీళ్ళందరూ ఈరోజు బయట తిరుగుతారు, లేకపోతే మొత్తం పొలాలు తీసుకుపోయి మేము జప్తు చేయాల్సి వచ్చేదాన్ని. అలాగే యేసు ప్రభు అనేటువంటి ఒక వ్యక్తి మనందరి మీద జాలి చూపటం వల్ల ఈరోజు జనాలు వెర్రవీగుతూ ఎలా పడితే అలా జీవిస్తున్నారు. అది అర్థం కాదు లోకానికి. ఇంకా ఇప్పుడు నాకు ఒక 5 లక్షలు అప్పు పోయింది అక్క లోను. ఈరోజు నేను పోయి నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి అన్నాను అనుకోండి, ఆ అప్పు రుణమాఫీ పోకపోతే ఈరోజు నాకు 5 లక్షలు ఉంటాయా?
నాకు రావలసిన మరణ శిక్ష ఆయన వేసుకున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను బతుకున్నాం భూమి మీద. లేకపోతే ఎప్పుడు ఇప్పుడేమంటాను, నన్ను కొట్టేవాడు ఎవరు, అసలు నా రేంజ్ ఏంది అనేవాడు ఉంటాడా? ఎందుకంటే ఆయన జాలి దయ చూపించి మనుషులందరి పాపమని ఏం చేశాడమ్మా? క్షమించాడు అనే దానికంటే ముందుగా ఆయన మీదేసుకొని మీ పాపాలు నేను తీసుకున్నానని చేస్తాను. మన మీద పాపాలు, ఆ పరిస్థితి ఇక్కడ వచ్చింది ఏమన్నా తెలుసా? నేడి ఈ ఇంటికి ఏమైందంట? రక్షణ ఇయటానికి నువ్వెవరు అని అడుగుతున్నాడు. నువ్వెవరివి ఎవరివి అని అడిగాడు. ఎవరు చెప్పాలి? ఎవరు? ఎవరు? ఇక్కడ సందర్భం, రక్షణ ఇయటానికి నువ్వెవరు అని అడుగుతున్నాడు. ఎవరు? జనాలకు ఏడనుంది ఆ రక్షణ? వాళ్ళు కూడా పాపులే కదా. మరి అడిగింది ఎవరు? రక్షణ ఇయటానికి నువ్వెవరు అని. అమ్మేన్. సాతాను గాడు అడుగుతున్నారు, రక్షణ ఇయటానికి నువ్వెవరివి? నేను తప్పు చేస్తే నన్నేం చేశారు? మరి వీళ్ళు తప్పు చేస్తే నన్ను శిక్షించవా? రక్షించడానికి నీకు హక్కు లేదన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నీవు తప్పు చేస్తే నీ శిక్ష నువ్వు భరించావు, వీళ్ళందరి శిక్ష నేను భరిస్తానన్నాడు. అందుకని అది ఒప్పుకుంది, లేకపోతే ఒప్పుకుంటుందా? పరమేశ్వరుని ఇవ్వడు, ఒప్పుకొని అందుకు తెలుసా? ఇదిగో నువ్వు వాళ్ళ శిక్ష భరించకుండా ఉండటానికి నేను నీకు ఏమిస్తానన్నాడు? ఈ లోకం మీద అధికారం ఇస్తాను, నువ్వు నాకు మొక్కమన్నాడు. నేను వచ్చింది దేనికోసం? వీళ్ళ శిక్ష భరించడానికి. నీకు మొక్కుతానా? అర్థమవుతుందా? ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఈ పాపం అనే ఊబులో చిక్కుకున్న వాళ్ళను పాపంలో నుంచి బయటికి తీసుకురావటానికి. కానీ మనకేం చెప్తున్నాడు తెలుసా? అపవాదిగాడు యేసు ప్రభు వారికి ఈ లోక మహిమలు చూపించినట్టుగా మనకు కూడా లోక మహిమలు చూపించి ఆపేస్తున్నాడు. మనం ఆగిపోతున్నాంగా. యేసు ప్రభు ఆగిపోలేదు, మనం ఆగిపోతాం. మనం ముందుకు పోము, ఎందుకంటే మనకు ఆలోచిస్తాం, నాకు ఆళ్ళలో కుదరదులే, నా పరిస్థితి బాగలేదులే. యేసు ప్రభు పరిస్థితి బాగుందా? ఏమైందమ్మా అప్పటికి? ఏమైందంట? తొందరగా టైం అయిపోతుంది మళ్ళా. ఏమైందంట అప్పటికి? ఒక్కళ్ళైనా మత్తయి సువార్త, లూకా సువార్త ప్రారంభమే ఇది. మీరేమన్నా ఎండింగ్ అనుకుంటారేమో. ఏమైంది అప్పటికి? మీరు ఆడ చదివినా కూడా ఉండదు. ఏమైంది అప్పటికి? 40 రాత్రులు 40 పగుళ్ళు తిండి లేక అలిసిపోయి ఉన్నాడు. మనం ఏం చేస్తాం? రాత్రి నిద్ర లేదు, అందుకు ఈ రోజు కుదరదులే. ఒక నైట్కే ఆయన 40 రాత్రులు 40 పగుళ్ళు ఉన్నవాడి కాడికి వచ్చాడు. మన కాడికి అప్పుడప్పుడు వస్తుంటాడు. రాత్రి నేను ఎక్కువ దేవుడి నిద్ర లేకున్నావు కనుక ఈరోజు నీకు నిద్ర వస్తుంది, ఒక్కరోజు రెస్ట్ తీసుకో. ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే 2 రోజు వద్దంటదా? ఎప్పుడైనా అడిగింది నాకు మిమ్మల్ని ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, అంటే మనకు అర్థం కావటానికి చెప్తున్నాను. మనకేది ఇదే చెప్తున్నాడు ఏంటంటే మన గురించి అసలు చెప్పను నేను, మనకు అర్థం కావటానికి అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈరోజు మీరు పొగాకు బ్యార్ని దించారు కదా, కొట్టు దించారు. దించిన తర్వాత 3 గంటలకు 1 గంటకు లేసి 6 దాకా ర్యాక్ కట్టారు. తెలుసా? ర్యాక్ కట్టి మొత్తం మండ పెట్టాక 8 అయిపోయింది. అప్పుడు అన్నం తిన్నారు. అన్నం తినేసి రాత్రి అంతా ర్యాక్ కట్టాము, ఈ రోజు ఏం పనికి పోదామని అనుకుంటారా? అనుకున్నారా? ఏ రోజు అనుకున్నారక్క? మహిమ నీ కళ్ళకు చూపెట్టింది. ఏమో ఒక పూట నిద్రబాబు చత్తవా? ఎవరు అనుకుంటావు? నిన్ను నువ్వే, మళ్ళీ పక్కన వాళ్ళు కూడా నిన్నువే. ఒక పూట నిద్రబాబు చత్తవా? ఏం కాదులే, నైట్ పెందలాడి పడుకుందాంలే. నైట్ పెందలాడి పడుకుంటావా? మళ్ళా నైట్ వచ్చేలోపు 11, మళ్ళా పొద్దున్న వచ్చేలోపు ఇదిగో నేను నీకు వచ్చే కదా ఈరోజు నువ్వు నాకు రమ్మని భయంతో నిద్ర కూడా లేకుండా చేస్తాం పని. అది ఒక మహిమ కోసం, మరి పరలోకం కోసం మనకు మనమే కాంప్రమైజ్ అయిపోతాం. రాత్రి ఆల్రెడీ ప్రేయర్, రాత్రి ప్రార్థనలో ఉన్నాం, రాత్రి ఎక్కువ దూడి ప్రార్థన చేసుకున్నాను. 3 గంటలకు లేమని చెప్తుంటది ఆత్మ. వెయ్యి తొందరగా చలి పడుతుంది, కొద్దిగా దుప్పటి కప్పుకున్నాను. లేయనీయదు ఆత్మ, అస్సలు శరీరం లేతదే. తర్వాత చూద్దాం. కళ్ళు తెరి చూసేలోపు 6 అయి ఉంటుంది. అమ్మో 6 అయింది అనగానే అమ్మంటే మూలలో ఉన్న చీపురు గుర్తొస్తుంది, కానీ మోకాల మీద గుర్తొస్తుంది. వీరికన్నా పాసుకసి కొట్టుకోలేదు. చూసి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని బతుకుతున్నావు, కానీ నీ శిక్ష నా శిక్ష భరించిన యేసయ్య ఏమనుకుంటాడని ఎప్పుడైనా ఆలోచించామా? అసలు మైండ్లోకి వస్తుంది అది రాదు కదా. ఇక్కడ మీకు చెప్తాను చూడండి, జక్కయ్యకు శిక్ష పడిందా పడలేదా?
మ్యాన్ ఏందమ్మా పడింది. అది మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ఈరోజు మనకు శిక్ష పడిందా పడలేదా? పడింది. ఎలా పడిందంటే నేను చేసిన అక్రమాలకు, అన్యాయాలకు, ద్రోహాలకు, నీచాతి నీచమైన పనులకు నాకు శిక్ష రాలేదు, నన్ను క్షమించాడంటే ఆయన చూసి ఆయన ఎదురు తలెత్తుకొని నిలబడే శక్తి కూడా నాకు లేదనిపిస్తుంది అప్పుడప్పుడు. అది మామూలు శిక్ష కాదు. క్షమించే శిక్ష మామూలు శిక్ష. అప్పుడప్పుడు చాలా మంది తప్పు చేసి వచ్చిన తర్వాత నీ దరిద్రం పోయింది అంతటితో ఇంక రా ఇంటికి రాని, రోజు నువ్వు కష్టపడి పని చేసి అన్నం కావాలా, ఒక 100 రూపాయలు డబ్బులు కావాలంటుంటే నువ్వు అడుగుతుంటే నీ పనికి మాలిన పనులు చేసిన నన్ను మా అమ్మ ఎంత బాగా ప్రేమిస్తున్నారు, ఛీ అసలు నేను మనిషినేనా అంటుంది. అది పెద్ద శిక్ష. తప్పిపోయిన కుమారుడు అంటాడు కదా, తండ్రి నేను నీ కుమారుణ్ణి అనిపించుకోలేను, అది అంత శిక్ష. కుమారుణ్ణి నేను నీ కుమారుడు అంటే నీ కడుపుని చెడబుట్టాను అన్నాడంటే అంత శిక్ష అది. ఆ శిక్ష దేవుడు యేసు ప్రభు ఏం చేశాడంటే మనకిచ్చి ఆయన భరించాల్సింది మొత్తం భరించేశాడు. మన మీద అది లేదు, మన మీద లేదు. ఈరోజు మనం ఏం చేయమన్నాడు తెలుసా? ఇదిగో సువార్త విషయమై నేనేమన్నాడు పౌలు? సిగ్గుపడనన్నాడు. ఎందుకంటే సిగ్గుపడే పనులు చేశాను. సిగ్గు మొత్తం దేవుడు నా మీద ఉన్న శిక్ష అంతా ఆయన తీసేసి ఈరోజు నన్ను సిగ్గు లేకుండా చేశాడు. అంటే సిగ్గు లేదు నాకు, ఎందుకంటే మంచి పనులు చేసేటప్పుడు సిగ్గెందుకు పడాలి? చెడు పనులు చేసే వాళ్ళకి కదా సిగ్గుపడాల్సింది. నేను మంచి పనులు చేస్తాను, నాకు సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నాడు. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, క్రిస్మస్ సందర్భంలో మీ అందరూ బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన శిక్ష భరించటానికే రక్షకుడు వచ్చాడు. ఆయన ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన మనతో కలిసి, మనం ఆయనతో కలిసి ఏం చేయాలి? భోజనం చేయాలి. అంతే కదా. ఇప్పుడు భోజనం చేయాలంటే ఎలా ఉండాలి చెప్పండి? ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇప్పుడు జక్కయ్య దగ్గర పోయినప్పుడు యేసు ప్రభు కూడా ఏమయ్యాడు ఆ దృష్టిలో? అవును కదా. ఈయన కూడా లంచాలు తీసుకుంటారులే, జక్కయ్య 40 రూపాయలు తీసుకుంటే ఈయనకు 20 రూపాయలు, ఆయనకి 20 రూపాయలు అంటుంది. అప్పుడప్పుడు అంటారుగా వీళ్ళందరూ ప్రార్థనలో పోతారు. అబ్బో ఇట్టోళ్ళు కూడా ప్రార్థనలో పోతారా? ఏంది మాట అంటే ఎట్టటోళ్ళు పోతారు మీకు అర్థం కాదా? మా పాపాలు మా మీద లేవు. ఈ రోజు నుంచి నేను ఎలా బతుకుతాను తెలుసా? దేవుని నమ్ముకున్న తర్వాత పాపము నన్ను చూసి భయపడేటట్టు బతుకుతాను. తలకేసిన పాపం అయితే అలా బతుకుతాను చూడు కావాలంటే. అది మనలో ఉన్న రోసం ఈరోజు. తెలుసా? తెలుసు నిజంగా ఎంత గొప్ప విషయం తెలుసా? యేసు ప్రభు ఉన్న రోజుల్లోనే ఏలం చేశారు. ఈ రోజు ఏలం చేయటం ఒక లెక్కమ్మ. ఆ రోజుల్లోనే ఏలం చేశారు, ఇప్పుడు ఒక ఏలన. కాబట్టి మనందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని వెతుక్కున్నాడు, మనల్ని రక్షించాడు, మన కోసమే ఆయన వచ్చాడు. ఇప్పుడు మన అందరికి ఉండవలసిన ఒక సంతోషం ఏంటంటే, మన శిక్ష మన మీద లేదు, ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మనల్ని క్షమించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి ఆయన కాడినెత్తుకొని ఇక్కడ కొన్ని నేర్చుకోమని చెప్తున్నాడు. ఏం నేర్చుకోమన్నాడు? చదవండి, ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 11:29. ఈ మాట అందరు గుర్తుపెట్టుకోండి, తర్వాత ప్రార్థన చేస్తాం. నేను సాత్వికముగా ఉండటం నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకుంటారు సాత్వికంగా ఉండటము? ఈయన దగ్గరే నేర్చుకుంటాను, ఎక్కడ నేర్చుకోవాలి. నేను సాత్వికుడును, దేన మనసు కలిగి ఉండటం నేర్చుకోండి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించానుగా, నువ్వు ఎంత తప్పు చేసినా కూడా క్షమించానుగా, నేను నీ పట్ల దీనత్వం కలిగి ఉన్నానుగా, నువ్వు కూడా ఎదుటి వాళ్ళ పట్ల దీనత్వం కలిగి ఉండు. దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి. ఏ కాడి? ఏ కాడమ్మా? సువార్త అనే కాడి. సువార్త అంటే ఏంటిది? వాక్యం. వాక్యం మనకు సువార్త అంటే. సువార్త అంటే ఏమిటి తెలుసా? యేసు ప్రభు జన్మించి మరణించి తిరిగి లేచాడు. జనన మరణ పునరుత్థానమే సువార్త. ఈ సువార్తలో కూడా ఏంటంటే ప్రేమ. అది మనం ఏమి ఎత్తుకోవాలి తెలుసా? ఎదుటి వారిని ప్రేమించే గుణం మనం కలిగి ఉండాలి. ఎదుటి వారిని ప్రేమించడం అంటే ఎవరిని? అందరినీ ప్రేమించడం కాదు. అందరినీ ప్రేమిస్తాం అనుకున్నాం, మన వాళ్ళని మంచిగా ప్రేమిస్తాం, పక్కన వాళ్ళని ఒక రకంగా ప్రేమిస్తాం, పాపాత్మలో తూ అంటుంటాం.
నువ్వు తూ అన్న ప్రతిసారి ఎవరి మీద పడుతుంది ఆ ఉమ్ము? అది గుర్తుపెట్టుకోండి. నిజంగా అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఛీ! వీళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నావు ఏంటంటే, వాళ్ళతో కూర్చొని మాట్లాడాలని నా ప్రభువు నాకు చెప్పాడు కాబట్టి కూర్చొని మాట్లాడగలుగుతాను. లేకపోతే ఎందుకు మాట్లాడతాం? వాళ్ళతో కూర్చున్నంత మాత్రాన్ని చెడిపోయే వాళ్ళమైతే అంత వీక్ బాడీలు కాదు కదా మనకి. అంత వీక్ అక్క. సారాయి తాగేవాడు పక్కన కూర్చున్నంత మాత్రాన మనం తాగుబోతులం అవుతామా? చెప్పండి ఎవరన్నా? చాలా మంది అంటారు, ఏంది వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నా? వాళ్ళ దగ్గర మాట్లాడితే తప్పేంది? తప్పు చేయట్లేదుగా. తప్పు చేసే వాళ్ళకు ఉండాలి భయం, మనకెందుకు? ఎందుకంటే తప్పుకు మనకు ఎంత దూరం ఉందంట? ఆకాశానికి భూమికి ఎంత దూరమో మనకు తప్పుకు అంత దూరం ఉంది. అది దరిదాపులు కూడా ఆలోచనలు కూడా అది మనకు అంతే. నీకు ఆలోచనలు వస్తున్నాయంటే ఇంకా నీ శిక్ష నీ మీదే ఉన్న దాని మీద వేయలేను. అప్పుడప్పుడు కొంతమందిని చూసి కొన్ని రకాలు ఊహించుకుంటున్నావంటే నీ శిక్ష నీ మీద ఉన్న దాని మీద వేయలే అని ఏమన్నాడు? జక్కయ్య, నేడు నేను నీ ఇంటికి వస్తున్నాను రా అన్నాడు. మరి యేసుప్రభు నీ ఇంటికి రాలేదా? ఇంకా రాకపోతే ఈరోజు రప్పించుకోండి. ఆయన నీ ఇంటికి వస్తే ఆయన నీతో ఉంటాడు, నువ్వు ఆయనతో ఉంటావు. ఆయన పనులు నువ్వు చేస్తావు, నీ పనులు అంటే తెలుసుగా. నీకు నాకు రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద పడుద్ది. ఆయన సంతోషము, ఆనందము, సమాధానము, దీనత్వము, ప్రేమ, ఆప్యాయత, కృప, కరుణ మనలోనికి వస్తాయి. అప్పుడు అంటారు, ఇంతలా మంది తిడుతున్నా కూడా మీకు కోపం రాదంటే అది ఎప్పుడో పోయింది నా జీవితంలో. చెప్పాలి, నా కోపం అనేదే తెలియదని చెప్పాలి. నువ్వు నిజంగా కోపం రాదంటే లేదు అసలు, ఎందుకంటే నా ప్రభు కోపం లేదుగా. కష్టం కదా, కష్టం కదక్క. ఓకే, కాబట్టి తర్వాత చెప్తాను. రేపు ఉదయ కాలము కొద్ది విషయాలు మాట్లాడుకుందాం.